ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఆర్టీఐ చట్టం పూర్తి వివరాలు, మీ హక్కులు, ప్రక్రియ, నిజాలు బయటపెట్టే శక్తి అదే మీ NK6 TV. ప్రజాస్వామ్యంలో నిజమైన శక్తి ఎక్కడుంది? ఓటులోనా లేక నిజంగా అధికారంలోనా? కాదు, నిజమైన శక్తి సమాచారంలో ఉంది. ప్రభుత్వం ఏం చేస్తుంది? మీ డబ్బు ఎలా ఖర్చు అవుతోంది? ఇవన్నీ తెలుసుకోవడానికి మీకున్న అతిపెద్ద ఆయుధం ఆర్టీఐ చట్టం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఆర్టీఐ చట్టంలోని ప్రతి కోణం. ఆర్టీఐ చట్టం పుట్టుక నేపథ్యం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ భారతదేశంలో 2005 అమల్లోకి వచ్చింది. కానీ ఇది ఒక్క రోజులో రాలేదు. ఇది ఒక ఉద్యమ ఫలితం. 1990లో రాజస్థాన్లో మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ MKSS అనే సంస్థ గ్రామస్తుల కోసం పోరాడింది. వాళ్ళు అడిగింది ఒకటే, ప్రభుత్వ ఖర్చుల వివరాలు ప్రజలకు చూపించాలి. అయితే ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించి చివరకు ఆర్టీఐ చట్టంగా మారింది. ఈ చట్టం వెనుక అసలు ఆలోచన, ప్రభుత్వం ప్రజలదే కాబట్టి సమాచారం కూడా ప్రజలదే. ఆర్టీఐ చట్టం మీకు ఇస్తున్నటువంటి హక్కులు చాలా బలమైనవి. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఫైల్స్, ఓట్లు చూడగల హక్కు, డాక్యుమెంట్స్ కాపీలు పొందే హక్కు, పనుల పరిశీలన, ఇన్స్పెక్షన్ చేసేటటువంటి హక్కు, టెండర్లు, ఖర్చులు, ఫండ్స్ వివరాలు తెలుసుకునేటటువంటి హక్కు. అయితే ఇక్కడ ముఖ్యంగా సెక్షన్ 6 ప్రకారం ఎవరైనా పౌరుడు కారణం చెప్పకుండా సమాచారం కూడా అడగవచ్చు. సెక్షన్ 7 ప్రకారం 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే మీరు దీన్ని అపీల్ కూడా చేయవచ్చు. ఆర్టీఐ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ప్రతి ప్రభుత్వ శాఖలో ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ PIO ఉంటారు. అయితే వాళ్ళ యొక్క పని మీ ఆర్టీఐకి సమాధానం ఇవ్వడం. మీకు సమాధానం రాకపోతే వెంటనే మీరు ఫస్ట్ అపీల్ ఉన్నత అధికారికి అప్లై చేయవచ్చు. ఇంకా సమస్య ఉంటే సెకండ్ అపీల్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ లేదా స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ కమిషన్కు అధికారాలు ఉన్నాయి. అవి ఏంటంటే, అధికారులపై జరిమానా విధించవచ్చు లేదా సమాచారం ఇవ్వమని ఆదేశించడం జరుగుతుంది. ఆర్టీఐ అప్లికేషన్ ఒక పూర్తి ప్రాసెస్ ఎలా ఉంటుంది? అసలు ఆర్టీఐ దాఖలు చేయడం ఎలా? అయితే ఇక్కడ మనం ఒక సింపుల్ ప్లెయిన్ పేపర్పై కూడా రాయొచ్చు. దాని మీద పేరు, అడ్రస్, సమాచారం వివరాలు. కానీ ఇక్కడ సింపుల్ పేపర్ మీద యూజ్ చేస్తున్నప్పుడు 10 రూపాయలతో IPO లేదా DD లేదా ఆన్లైన్ ద్వారా పంపడం జరపాలి. అయితే ఇక్కడ సంబంధిత శాఖకు పంపాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఆర్టీఐ ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా సులభంగా అప్లై చేయవచ్చు. అయితే ఇక్కడ ముఖ్య సూచన, ప్రజలు స్పష్టంగా ఉండాలి. ఎందుకు అనే ప్రశ్నల కంటే రికార్డులు ఇవ్వండి అని అడగాలి. ఆర్టీఐలో ఇక్కడ కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆర్టీఐలు అన్నీ ఇవ్వదు, కొన్ని సమాచారం మినహాయింపు ఇస్తుంది. అందులో ముఖ్యంగా దేశ భద్రత, రహస్య సమాచారాలు, వ్యక్తిగత సమాచారం, వాణిజ్య రహస్యాలు. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైనటువంటి విషయం, అయితే ఇక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటే కొన్ని సమాచారం 100% ఇవ్వాల్సిందే. ఆర్టీఐ వల్ల బయటపడ్డ నిజాలు. ఆర్టీఐ వల్ల దేశంలో అవినీతి కేసులు బయటపడ్డాయి. అందులో రేషన్ స్కామ్లు, నిధుల దుర్వినియోగం, నకిలీ పనులు. అయితే ఇక్కడ ఒక సాధారణ వ్యక్తి ఆర్టీఐ ద్వారా గ్రామంలో నిర్మించినటువంటి రోడ్లు ఎందుకు కూలిపోయింది అని అడిగితే కోట్ల అవినీతి బయటపడింది. ఇదే ఆర్టీఐ శక్తి. ఆర్టీఐ ఉపయోగించే సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఇక్కడ మీ ప్రశ్నలు క్లియర్గా ఉండాలి. అన్నెసెసరీ పర్సనల్ ఇన్ఫో అడగవద్దు. అధికారులను ప్రొవోక్ చేయకుండా ప్రొఫెషనల్గా ఉండండి. ఆర్టీఐ అనేది ఒక ఆయుధం, దాన్ని సరిగ్గా వాడాలి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం పెద్దది కాదు, ప్రజలే పెద్దవాళ్ళు. ఆర్టీఐ చట్టం మీకు ఇచ్చినటువంటి శక్తి అదే, ప్రశ్నించే శక్తి, నిజం తెలుసుకునే శక్తి. మీరు ఈ హక్కును ఉపయోగిస్తారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, NK6 TVని సబ్స్క్రైబ్ చేయండి.